అతను మావో జెడాంగ్ ఎరాలో ఉన్నటువంటి పాలసీస్ ని తీసుకొచ్చాడు. అతను డెంగ్ షాపింగ్ వాళ్ళ ఎకానమీని ఓపెన్ చేసిన తర్వాత ఎంత ప్రాస్పెరిటీ వచ్చింది ఆ దేశము, మళ్ళీ ఇతను వెనకాల మావో జెడాంగ్ పద్ధతులన్నీ అవలంబించి కామన్ ప్రాస్పెరిటీ అనడము, మళ్ళీ దాన్ని సెంట్రలైజ్ చేయడము, దాన్ని ప్రైవేటీకరణనంతా అపోజ్ చేయడము, మనకు జాక్మా లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడము, ఇవన్నీ చేసేసరికి ఏమైందంటే అక్కడ ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పోయింది. అమెరికాతో అదే పనిగా కయానికి కాలు రోవడము, టైవాన్ మీద ఎక్కువ తీసుకురావడం, ఇవన్నీ చేసేసరికి ఏమైందంటే ప్రత్యామ్నాయాలు చూసుకుంటున్నారు అందరూ. చైనా యొక్క మోనోపలి అది తగ్గిపోతూ వస్తుంది. ప్లస్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్లు ఇవన్నీ వేసేసరికి విపరీతమైన అన్ఎంప్లాయ్మెంట్ వచ్చింది చైనాలో. ఎన్నో వేల సంఖ్యలో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్ అన్ని మూతపడ్డాయి. వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్ అంతా దెబ్బతింటాం. లీ కిచియాంగ్ గత ప్రధాని ఆయన ఏం చెప్పారంటే స్ట్రీట్ వెండర్స్ మనం ఎక్కువ ప్రోత్సహించాలి అన్నారు ఆయన. అంటే ప్రతి ఒక్కరు ఫ్యాక్టరీలో వచ్చి ఉద్యోగం చేయడమే కాదు, వాళ్ళు ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు పెట్టుకుని అవన్నీ చేస్తే కనుక మనకు ఎకానమీ బేస్ స్టేబుల్ గా ఉంటుంది అని అన్నారు ఆయన. దానికి కంప్లీట్ గా భిన్నంగా సెంట్రలైజ్డ్ ఎకానమీ కింద ఈయన ఫోకస్ చేశారు షీ జిన్పింగ్. దాంతో ఏమైందంటే ఉద్యోగాలు పోయినప్పుడు వీళ్ళందరూ వీధిలో పడ్డారు. ఎవరు కూడా వాళ్ళు ఇండిపెండెంట్ గా బిజినెస్ చేయలేని, మన దేశంలో కూడా మెజారిటీ మనకేదో ప్రైవేట్ రంగ సంస్థల్లోనో పబ్లిక్